ఇది ఒక మనిషి కథ. అతను 400 కంటే ఎక్కువ రోజులు ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన పసిఫిక్ మహాసముద్రంలో బతికి మరణంతో పోరాడి వరల్డ్ రికార్డు సృష్టించాడు. 14 నెలల తర్వాత అతను తిరిగి భూమిపైకొచ్చాడు. కానీ వచ్చిన వెంటనే అతన్ని జైల్లో పెట్టారు. అసలు జరిగిందేంటో ఈ వీడియోలో చూద్దాం. పసిఫిక్ మహాసముద్రం పేరు వినగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళకి చెమటలు పడతాయి. నిజానికి ప్రపంచం మొత్తం 71% నీటితో నిండుంది. ఈ నీటిని 4 భాగాలుగా విభజించారు: అట్లాంటిక్, పసిఫిక్, ఇండియన్, ఆర్కిటిక్. వాటిలో పసిఫిక్ మహాసముద్రమే పెద్దది. ఇది భూమిపై 165 మిలియన్ చతురస్ర కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇది అన్ని భూభాగాల కంటే ఎక్కువ విస్తీర్ణం. ఇందులో కొన్ని ద్వీపాలు మాత్రమే కనిపిస్తాయి. అవి చాలా భిన్నంగా ఉంటాయి. కొన్ని ద్వీపాల్లో అయితే ఇప్పటి వరకు ఎవరూ అడుగు కూడా పెట్టలేదు. ఒకవేళ ఎవరైనా తప్పుదారిలో పసిఫిక్ సముద్రంలోకి వెళ్ళినా అతన్ని తిరిగి చూడడం దాదాపుగా సాధ్యం. 14 నెలల పాటు బతికి బయటపడిన మనిషి జోస్ సాల్వడోర్ ఈ కథలో ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. అతనికి ఉన్నది కేవలం 7 అడుగుల చిన్న బోటు మాత్రమే. అందులో కనీసం నిలబడే సౌలభ్యం కూడా ఉండదు. కానీ జోష్ ఆ చిన్న బోట్లోనే 1 సంవత్సరం కంటే ఎక్కువ రోజులు జీవించాడు. సముద్రపు అలలతో పోరాడి ప్రపంచ రికార్డుకెక్కాడు. ఇప్పటి వరకు ఎవ్వరూ చెరిపివేయలేని ఒక చరిత్రను రాశాడు. ఈ సంఘటన 2012లో జరిగింది. జోష్కి దాదాపు 36 సంవత్సరాల పాటు చేపల వేటలో అనుభవం ఉండేది. అతను మెక్సికోలోని కోస్టా అజుల్ అనే గ్రామంలో నివసించేవాడు. 2012 నవంబర్ 17న జోష్ మరియు అతని ఒక స్నేహితుడు ప్రతిరోజు మాదిరిగానే చేపలు పట్టేందుకు సముద్రంలోకి వెళ్లారు. వాళ్ళు కేవలం 7 అడుగుల చిన్న బోట్లో ఉండేవాళ్ళు. ఆ బోట్లో నడవలేరు, ఎందుకంటే అది చిన్నది కాబట్టి. దూరంగా వెళ్లి చేపలు పట్టలేక దగ్గరలోనే కొద్ది చేపలు మాత్రమే పట్టేవాళ్ళు. ఆ రోజు 30 గంటలు పోయాక ఇద్దరు తిరిగి రావాలనుకున్నారు. కానీ ఆ సమయంలో వాళ్ళు సముద్ర తీరానికి దాదాపుగా 120 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. సముద్రంలో చేపల కోసం తమ వలలను ఏర్పాటు చేస్తుండగా అకస్మాత్తుగా ఒక భారీ తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ అతివేగంగా వాళ్ళ వైపుకు దూసుకురావడం ప్రారంభించింది. ఆ సమయానికి వారికి ఒకే ఒక అవకాశం కనిపించింది. గడిచిన సమయాన్ని ఆదా చేసేందుకు వాళ్ళు తమ వలను అక్కడే వదిలేసి బోటును పూర్తి స్పీడ్ మీద లాగించి 6 గంటల పాటు నిరంతరం నడిపారు. అప్పటికీ తీరానికి కేవలం 20 కిలోమీటర్లు మాత్రమే మిగిలి ఉన్నప్పుడు బోట్ ఇంజన్ పనిచేయలేదు. వాళ్లకు తీరంపై తమ గ్రామం కూడా కనిపించేది. తుఫాను కూడా అప్పటికే చాలా వెనక్కి వెళ్ళిపోయింది. వాళ్ళ దగ్గర ఒక రేడియో ఉండేది. దాని ద్వారా వాళ్ళు తమ లొకేషన్ని తమ బాస్కి పంపారు. కానీ ఆ సమయంలో వాళ్ళని దురదృష్టం వెంటాడింది. రేడియో బ్యాటరీ కూడా డెడ్ అయిపోయింది. వాళ్ళు ఒకవైపు తీరాన్ని చూస్తూ ఆశగా ఎదురు చూస్తూ ఉండగా మరోవైపు తిరిగి దూసుకొస్తున్న తుఫాన్ను గమనించారు. ఆ తుఫాన్ ఎలా వస్తుందో చూస్తే అది వాళ్ళ ప్రాణాలు ఎగిరిపోయాయి. వాళ్లకు జీవితం మీద ఆశ సన్నగిల్లింది. గాలుల తీవ్రత, తుఫాను ఉగ్రత అంతా కలగట్టి మీద పడింది. వారి బోటు తీరానికి మరింత దూరంగా వెళ్ళిపోయింది. కేవలం కొద్ది నిమిషాల్లోనే తీరం కూడా వాళ్ళ కనుచూపు మేరలో కనిపించలేదు. సముద్ర ఉగ్రత, ప్రబలమైన తరంగాలు వారిని మరింత లోతుగా లాక్కెళ్లాయి. బాస్కు వారు పంపించిన సందేశం చాలా ఆలస్యంగా చేరింది. అప్పటికి బాస్ ఒక సర్చ్ టీంను పంపించాడు. కానీ ప్రతి క్షణం జోష్ని మరింత ముప్పులోకి నెట్టేసింది. తుఫాను కారణంగా వారి బోట్ తీరానికి ఇంకా దూరం అవుతూనే ఉంది. అప్పుడు వాళ్ళ దిశ కూడా తెలుసుకోలేకపోయారు. తీరం ఏ వైపు ఉందో అర్థం కాలేదు. వాళ్ళ దగ్గర ఎలాంటి సిగ్నల్ గన్ కానీ పొగపెట్టే వస్తువు కానీ లేకపోయింది. ఎవరైనా వాళ్ళని చూసి సహాయం చేయాలన్నా కష్టమే. ఇద్దరూ ఒకరికొకరు చూసుకుంటూ ఇప్పుడు మనం ఎలా బ్రతుకుతాం అని భయపడ్డారు. వాళ్ళ దగ్గర తినే ఆహారం 2 రోజులకి మాత్రమే ఉంది. ఇప్పుడు చేపలు పట్టుకోవడానికి వల కూడా లేదు. అందులో ఏం చేయలేక ఆకలితో అలమటిస్తున్నప్పుడు ఒక్కసారిగా ఒక పక్షి వాళ్ళ బోట్లోకి వచ్చింది. ఇద్దరూ ఆ పక్షిని పట్టుకోవడానికి ట్రై చేశారు, కానీ పట్టుకోలేకపోయారు. అయినా వాళ్ళకు ఆశ మిగిలింది, ఇంకా పక్షులు రావచ్చు అని. కొద్దిసేపటికి ఇంకో పక్షి వచ్చింది. ఇద్దరూ ప్లాన్ చేసి పక్షిని పట్టుకోవడంతో విజయవంతమైంది. కానీ అది ఎన్ని రోజులకు సరిపోతుంది? ఇక ఈ మధ్యకాలంలో వాళ్ళు చాలా మానసిక ఆవేదనకు కూడా గురయ్యారు. ఆ తలనొప్పిని మనం ఊహించుకోలేం. చివరికి జోష్తో పాటు అతని తోటి మిత్రుడు కూడా ఈ బాధను భరించలేకపోయాడు. జోష్ స్నేహితుడు అంత బాధను తట్టుకోలేక చివరికి 4 నెలల తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు బోట్లో జోష్ ఒక్కడే మిగిలిపోయాడు. చుట్టూ చూస్తే కేవలం నీళ్లే. ఆ నీటిని చూసి బతికే ఆశ కూడా చచ్చిపోయింది. కానీ జోష్ ధైర్యంగా ఆ పరిస్థితుల్లో జీవించాడు. రోజులు గడుస్తూ పోయాయి. మ్యాప్ ప్రకారం జోష్ ఉన్న చోటు పసిఫిక్ మహాసముద్రంలోనే ఓడలు రాని మౌనమైన ప్రాంతం. అక్కడ కేవలం కార్గో షిప్స్ మాత్రమే అప్పుడప్పుడు వెళతాయి. 6 నెలల తర్వాత అతనికి కనిపించిన మొదటి ఓడ కూడా ఒకటే. అది కనిపించగానే అతనికి బ్రతుకుపై ఆశ కలిగింది. వెంటనే షిప్కి సిగ్నల్స్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ షిప్ చాలా దూరంలో ఉండడం వల్ల జోష్ని చూడలేకపోయింది. జోష్ చూస్తూ ఉండగానే ఆ ఓడ కూడా అలా పాస్ అవుట్ అయిపోయింది. అప్పుడే జోష్కి అతను బతుకుతాడన్న నమ్మకం పోయింది. ఆత్మవిశ్వాసం తగ్గిపోయింది. ఊహించండి, మీరు 6 నెలలుగా సముద్రంలో ఒంటరిగా ఉంటే ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తే మీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు జోష్ 10 నెలలుగా తన చిన్న బోట్లోనే ఉన్నాడు. ఆ బోటుతో అతను 8000 కిలోమీటర్లు ప్రయాణించాడు. అతని బట్టలు చిరిగిపోయాయి. సూర్యుడి కాంతిని తట్టుకోలేక చివరికి అతని శరీరం పగిలిపోతోంది. కానీ అదృష్టం 439 రోజులు అంటే దాదాపుగా 14 నెలల తర్వాత 2014 జనవరి 30న
జోష్ సముద్రంలో కొబ్బరికాయలు తేలుతూ ఉండడం చూశాడు. వాటి చుట్టూ పక్షులు తిరుగుతున్నాయి. ఇది చూసిన జోష్ అక్కడెక్కడో దీవి ఉంది అనుకున్నాడు. బోటుతో ఆ దీవిని చేరడానికి అతనికి సగం రోజు పట్టింది. దీవి దగ్గరికి రాగానే బోటు వదిలేసి ఈదుకుంటూ ఆ దీవిని చేరాడు. ఎన్నో నెలల కష్టాల తర్వాత, ఎడారి సముద్రం తర్వాత చివరికి ఒక భూభాగాన్ని తాకాడు. ఇది నిజంగానే ఒక దీవి. జోష్ చివరికి నేలను తాకాడు. అతను చేరిన దీవిని ఇబోన్టోని అంటారు. ఇది ప్రపంచంలోని అతి చిన్న దీవి. నిజంగా ఓ అద్భుతం జరిగినట్టే. గాలుల దిశ జోష్ బోటును ఆ చిన్న ద్వీపం వైపు నడిపించాయి. ఒకవేళ ఆ గాలి దిశ కాస్త మరెక్కడైనా జరిగితే జోష్ ప్రాణాలు గాల్లో కలిసేవి. 5,000 కిలోమీటర్లు దాటి నానా తంటాలు పడ్డాడు. కానీ అదృష్టం అతని వెంట నిలిచింది. దీవికి చేరుకున్నాడు. కొంచెం కోలుకున్న తర్వాత జోష్కు ఒక ఇల్లు కనిపించింది. కొద్దిసేపటి తర్వాత ఆ ఇంట్లో నుంచి ఒక మనిషి బయటకొచ్చాడు. దాదాపు 14 నెలల తర్వాత జోష్ ఒక మనిషిని చూశాడన్నమాట. అది చూసి అతనికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతను తన కథ చెప్పాడు. తాను ఎలా సముద్రంలో బ్రతికి బట్టగట్టానో వివరించాడు. కొంతసేపటికి అక్కడ గ్రామంలో ఉండే ఇతరులు వచ్చారు. వాళ్ళు పోలీసులకు సమాచారం ఇచ్చి పోలీసులు జోష్ని సేవ్ చేశారు. 438 రోజులు బోట్లో ఎవరైనా బ్రతికే ఉంటారా? ఇది కట్టుకథ అనిపించింది, కానీ ఇది నిజంగా జరిగిన ఒక యథార్థం. ఇక జోష్ లోకల్ సహాయంతో బాస్తో మాట్లాడిన తర్వాత బాస్ చెప్పాడు, అవును, జోష్ నా వద్ద పనిచేసేవాడు. ఏడాది క్రితం సముద్రంలో తప్పిపోయాడు అని. కానీ జోష్ అప్పటికి మరో దేశంలో ఉండిపోయాడు. వీసా లేకపోవడం వల్ల కొన్ని రోజులు అతన్ని అక్కడే ఉంచారు. తరువాత అతన్ని తిరిగి మెక్సికోకి పంపారు. అయితే అక్కడ అతని జర్నీ ఇంకా ముగియలేదు. కొంతమంది జోష్ మీద కేసు పెట్టారు, తన స్నేహితుడిని చంపి తిన్నాడేమో అని. దీనివల్ల అతను మళ్ళీ చిన్న చట్టపరమైన సమస్య ఎదుర్కొన్నాడు. చివరికి జోష్ నిర్దోషి అని తేలిన తర్వాత విడిచిపెట్టారు. 438 రోజులు ఒక వ్యక్తి ప్రాణం మీద ఆశ కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో అలాంటి అతిపెద్ద సముద్రాన్ని దాటాడు అంటే ఇది నిజంగానే మనకెంతో స్ఫూర్తినిస్తుంది.